హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కీర్తిస్ డైరీ. ఈరోజు మన ఛానల్లో చాలా ఈజీగా అండ్ టేస్టీగా వెజ్ బిర్యానీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామండి. చాలా క్విక్గా చేసుకోవచ్చు అండ్ టేస్టీగా కూడా ఉంటుంది. సో వీడియో అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి. ఫస్ట్ అయితే స్టవ్ ఆన్ చేసుకొని ఒక కుక్కర్ పెట్టుకోండి. అందులోకి ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ గీ అండ్ కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకోండి. గీ వల్ల రైస్ ఫ్లేవర్ అనేది బాగుంటుందండి. సో ఇందులోకి బిర్యానీ మసాలా దినుసులన్నీ వేసుకొని బాగా వేయించుకోవాలి. అండ్ ఒక 2 ఆనియన్స్ సన్నగా కట్ చేసుకొని ఒక 2 పచ్చిమిర్చి అండ్ కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి ఫ్రెష్గా వేసి బాగా వేయించుకోవాలి. సో నేనైతే బ్యూటీ టిప్ యాడ్ చేస్తున్నాను. ప్రాసెస్ అయితే చూసేయండి మీరు వీడియో. సో ఇవాళ అయితే కర్డ్తో ఫేషియల్ ఎలా చేసుకోవాలో చూసేద్దామండి. ఫస్ట్ అయితే క్లెన్జింగ్ కోసము ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ కర్డ్ తీసుకొని ఫేస్కి అప్లై చేసి బాగా రబ్ చేయండి ఒక 2 మినిట్స్. తర్వాత తీసేయండి, వైప్ చేసేయండి ఆర్ వాష్ చేసేయండి. సో స్క్రబ్ కోసం అయితే కర్డ్ ప్లస్ రైస్ ఫ్లోర్ తీసుకోండి. 2 బాగా మిక్స్ చేసుకొని ఫేస్కి బాగా అప్లై చేసి సర్క్యులర్ మోషన్లో ఫేస్ని బాగా రబ్ చేయండి. ఒక 3 మినిట్స్ చేస్తే సరిపోతుందండి. ఫేస్లో ఉన్న డెడ్ స్కిన్ అనేది రిమూవ్ అయ్యి ఫేస్ కొంచెం క్లియర్గా అవుతుంది. సో దాని తర్వాత వచ్చేసి బాగా ఫేస్ని వాష్ చేసేసి మనము జెల్ కావాలంటే అలోవెరా జెల్ యూజ్ చేయొచ్చు మసాజ్ కోసము, లేకపోతే స్కిప్ చేసేసి ఫేస్ ప్యాక్ అండి. ఫేస్ ప్యాక్ కోసం వచ్చేసి కర్డ్ ప్లస్ లెమన్ ఆర్ కర్డ్, హనీ, టర్మరిక్ అండి, ఈ 3 యాడ్ చేసేసి బాగా మిక్స్ చేసేసి ఫేస్కి అప్లై చేసి 15 to 20 మినిట్స్ పెట్టేసుకొని బాగా వాష్ చేసేయండి. అంతే అండి, ఫేస్ చాలా బాగుంటుంది. ట్రై చేయండి వీక్లీ వన్స్ అలాగా. సో ఇప్పుడైతే ఆనియన్, పచ్చిమిర్చి, గార్లిక్ పేస్ట్ వేసుకున్నాం కదా, బాగా వేయించేసి ఇందులోకి టమాటో వేసుకోవాలండి. వెజిటేబుల్స్ మన దగ్గర అవైలబుల్ క్యారెట్ కానీ లేకుంటే బీన్స్ ఇలాంటివి కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను ఆలు అండ్ బఠానీ మాత్రం యాడ్ చేసుకున్నాను. బఠానీని ఒక 50% బాయిల్ చేసి యాడ్ చేసుకున్నాను. సో మీ దగ్గర ఉన్న వెజిటేబుల్స్ యాడ్ చేసుకోండి. ఇందులోకి కొద్దిగా పసుపు కూడా యాడ్ చేసుకొని బాగా వేయించుకోవాలండి. కొంచెం బాగా వేయిస్తేనే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. సో ఇందులోకి కొద్దిగా కారము అండ్ ధనియాల పొడి, గరం మసాలా అండ్ కొద్దిగా జీలకర్ర పొడి అండి అండ్ తగిన సాల్ట్, మన టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి. బాగా కలుపుతూ అంటే మనకు ఆ పచ్చివాసన అనేది లేకుండా ఆ కారము, ధనియాల పొడి ఇవన్నీ పచ్చివాసన పోయే వరకు బాగా వేయించాలండి. సో ఇందులోకే కొంచెము కొత్తిమీర అండ్ పుదీనా వేసుకుంటే ఫ్లేవర్ చాలా బాగుంటుంది. సో ఇప్పుడు కొత్తిమీర, పుదీనా యాడ్ చేసుకొని బాగా వేయించుకోవాలండి కొద్దిసేపు. ఎందుకంటే మనం ఈ వెజిటేబుల్స్ అన్నీ వేసాం కదా, కొద్దిసేపు బాగా వేయిస్తేనే త్వరగా ఉడుకుతుంది అండ్ టేస్ట్ కూడా బాగుంటుంది. మనకు ఆ ముక్కలకి, ఆ వెజిటేబుల్స్కి కారము అనేది బాగా పడుతుందండి. ఇప్పుడు నేను బాస్మతి రైస్ అయితే ఒక 30 to 40 మినిట్స్ నానబెట్టుకొని నేను బాస్మతి రైస్ తీసుకున్నాను. సో ఒక 30 మినిట్స్ నానబెట్టానండి. సో ఇప్పుడు రైస్ యాడ్ చేసుకొని ఇది కూడా ఒక 2 మినిట్స్ బాగా కలుపుకోవాలి. రైస్కి పట్టేటట్టు కలుపుకొని తర్వాత మనం ఎంత క్వాంటిటీ తీసుకున్నామో దానికి డబుల్ క్వాంటిటీ వాటర్ యాడ్ చేసుకొని అందులోనే కొద్దిగా గీ యాడ్ చేసేసుకొని ఇంకా కుక్కర్ క్లోజ్ చేసేసామంటే జస్ట్ ఒక 1 విజిల్ పెట్టేసి కొద్దిసేపు అలాగే ఆఫ్ చేసి పెట్టేసి తర్వాత ఓపెన్ చేసామంటే రైస్ బాగుంటుందండి. చూసారు కదా ఎంత బాగుంది చూడడానికి. సో ఇందులోకి రైతా యాడ్ చేసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ట్రై చేయండి, డెఫినెట్లీ టేస్ట్ చాలా బాగుంటుందండి. సో ట్రై చేసి కమెంట్ చేయండి. సో ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.